హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఇవాళ మన కిచెన్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి కరకరలాడే చికెన్ పకోడీ అండి. అచ్చం స్ట్రీట్ స్టైల్ లాగానే ఇంట్లోనే క్రంచీగా టేస్టీగా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఎంతసేపు అయినా కరకరలాడే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఒకసారి నేను చెప్పే విధంగా ఈ కొలతలతోటి ట్రై చేసి చూడండి. చికెన్ పకోడీ కరకరలాడుతూ టేస్టీగా వస్తుందండి. ఇక ఆలస్యం లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. మీరు కావాలంటే బోన్స్ తోటైనా తీసుకోవచ్చు. 2 సార్లు మంచిగా క్లీన్ చేసుకొని నీసు వాసన రాకుండా వాటర్ లేకుండా చికెన్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే చికెన్ క్వాంటిటీకి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 2 టీ స్పూన్స్ కారం వేసుకుందాము. మీరు కావాలంటే కలర్ కోసము ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయినా వాడచ్చు. తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. వేసుకొని 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకుందాము. స్క్వీజ్ చేసుకొని ఈ పొడులు మొత్తము చికెన్కి పట్టేలాగా మంచిగా చేతితోటి కలుపుకుందాము. మీరు కావాలంటే ఇక్కడ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ లాగా కావాలంటే నేనైతే ఏమి యాడ్ చేయట్లేదండి. ఇలా చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాము. తర్వాత ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు 2, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు కూడా వేసుకుని వీటిని ఒకసారి మళ్ళీ చేతితోటి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకొని ముక్కకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ కార్న్ఫ్లోర్కి బదులుగా మైదా అయినా వాడుకోవచ్చు, లేదంటే శనగపిండి అయినా వాడుకోవచ్చండి. ఇలా మంచిగా కలిపేసుకొని మీరు ఫ్రిడ్జ్లో 1 అవర్ సేపు పెట్టుకుంటే సరిపోతుంది. లేదు ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే బయట 2 గంటల సేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని విడివిడిగా వేసుకోవాలండి. వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి, కానీ చికెన్ ముక్క రబ్బర్ సాగుతున్నట్లు సాగుతుంటుంది, అస్సలు బాగోదు. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చికెన్ మంచిగా కరకరలాడుతూ వస్తుంది. అలాగే అస్సలు ఆయిల్ పీల్చుకోవు. ఇప్పుడు చికెన్ డీప్ ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే మిగతా చికెన్ కూడా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇది ఆప్షనల్ అండి, అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇలా జీడిపప్పు కూడా వేయించుకొని తీసుకుందాం. అలాగే ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. ఇలా వేయించుకొని కరివేపాకును కూడా తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.